కర్నూలు జిల్లాలో మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా ఆందోళన బాటపట్టిన ఆడోళ్లు మద్యం షాపులకు ఇండ్లు కిరాయికి ఇయ్యద్దని ప్రచారం చేస్తాను. వైన్ షాపుల కోసం కడుతున్న దుకాణాలను కూలగొట్టిండ్రు. ఇండ్ల మధ్యలో బ్రాండీ షాపులు పెడితే ఊకోమని గరమైండ్రు. ఇక ఓ పక్క మద్యం దుకాణాలు వద్దని ఆడోళ్లు గుస్సా అవుతుంటే మరో పక్క షాపులను దక్కించుకున్న కొందరు ఆడోళ్లు మాత్రం దందాను షురూ చేయాలని చూస్తున్నారు. కర్నూలు జిల్లా అబ్కారీ శాఖ అధికారులకు పెద్ద తలకాయ నొప్పి వచ్చి పడ్డది. హైవేలపై మద్యం దుకాణాల్ని తీసేయాలని సుప్రీంకోర్టు చెప్పడంతో అసలు సమస్య షురువైంది. నిరుడు పొందిన లైసెన్స్లకు టైం అయిపోవడంతో మళ్లా టెండర్లు పిలిచిరు అధికారులు. ఇది ఇట్లుంటే జూన్ 30 దాకా పర్మిషన్ ఉన్న షాపులు హైవేలకు దూరంగా నడుపుకోవచ్చని కోర్టు చెప్పింది. హైవేకెళ్లి కొద్ది దూరంలో షాపులు రెడీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకునే టైంలా అసలు కథ మొదలైంది. సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చిన ఉత్తర్వుల మేరకు రాష్ట్రంలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ కానీ స్టేట్ హైవేస్ కానీ 500 మీటర్ల దూరంలో ఎటువంటి మద్యం దుకాణాలు ఉండకూడదని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా ఏప్రిల్ 1వ తారీఖు నుంచి కొన్ని షాపులు, జూన్ 1 నుంచి కొన్ని షాపులు, జూలై 1 నుంచి కొన్ని షాపులు ఇస్తూ కొత్త మద్య విధానాన్ని తయారు చేశాము. హైవేలకెళ్లి తీసేసిన షాపులు ఇండ్ల మధ్యలో పెట్టద్దంటూ ఆడోళ్లు ఆందోళన షురూ చేసిరు. కొన్ని సెంటర్ల కాడ ఫ్లెక్సీలు కట్టిరు. జిల్లాలోని కొన్ని జాగాల ఆడోళ్లంతా రోడ్లపైకి వచ్చి ఎక్సైజ్ ఆఫీసుల ముందు ధర్నాలు కూడా చేసిరు. ఇండ్ల మధ్యలో వైన్ షాపులు పెట్టద్దని సంతకాలు కూడా పెట్టిస్తురు. వైన్ షాపులకు ఎవరు కూడా కిరాయికి ఇండ్లు ఇయ్యద్దని చెప్తురు. ఇక నంద్యాలలో అయితే కొత్తగా బ్రాందీ షాప్ కోసం కడుతున్న బిల్డింగ్ ను కూలగొట్టిరు. బడులు గుడులు ఉన్న కాడ మందు షాపులు ఎట్లా పెడతారని గుస్సాయితురు. దయచేసి మద్యం షాపులను మాత్రం ఇక్కడ ఓపెన్ చేయడానికి మేము ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకో. ఒకవేళ మీరు అలాగ ఓపెన్ చేసినా కూడా ఇక్కడ ఎవరు వెళ్ళడానికి కుదరదు. మేము చాలా పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. ఇక్కడ ఒక్కరు కాదు, చాలా మంది ఆడవాళ్ళు ఉన్నాము. ఇక్కడ మద్యం అయితే తాగడం కుదరదు. షాపులు అసలు ఓపెన్ చెయ్యనియ్యము. అంతే. ఇది ఎదుగుదమే పోనీ మేము ఫైట్ చేస్తాము అంతే. ఇక్కడ బ్రాందీ షాపులు పెడతాము, బార్లు పెడతాము అని అంటున్నారు. దీనికైతే మేము యాక్సెప్ట్ చేయము. పిల్లలు, వయసు పిల్లలు ఉంటారు, 9th 10th పిల్లలు, వాళ్ళు ఎలా వెళ్ళగలరు? అసలు ఇక్కడ షాపులు పెడితే ఎంత ఇబ్బంది అవుతుంది, అది ఆలోచించేది లేదా? దీనికైతే మేము యాక్సెప్ట్ చేయము. ఓ పక్క ఇండ్ల మధ్యలో బ్రాండీ షాపులు పెట్టద్దని ఆడోళ్లంతా ఆందోళన చేస్తుంటే ఇంకొక పక్క కొంతమంది ఆడోళ్లు షాపుల కోసం టెండర్లు వేసిరు. కర్నూలు జిల్లాలో 7 మహిళలు లక్కీ డీప్ తోటి షాపులు దక్కించుకున్నారు. ఇన్ని పరేషాన్ల నడిమిట్లా బ్రాండీ షాప్ ఓనర్లు ఆగమైతుర్రు. ఓవైపు సుప్రీంకోర్టు ఆర్డర్, ఇంకొక వైపు గరం మీదున్న ఆడోళ్లు ఏం చేయాలనో తెలియక మా సంగతేంటో తేల్చాలంటూ ఎక్సైజ్ అధికారులకు చెప్పుకున్నారు. సమస్యను ఏ విధంగా పరిష్కరించాలనో తెలియక తలలు పట్టుకుంటున్నారు ఆబ్కారీ ఆఫీసర్లు.